దేశమంతా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని జితనీ ఆబాదీ ఉతనీ హిస్సా అని చెప్పని దేశవ్యాప్తంగా గాయగత్తర చేసిండ్రు, మాయమాటలు చేసేసిండ్రు. కులగణన సర్వేలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీసీల జనాభా మైనారిటీతర ముస్లిమేతర బీసీ జనాభా 52% ఉంటే దాన్ని 42% కుదించేసి మొత్తానికి బీసీల నోట్లో మన్నుగొట్టేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. అదేదో డిక్లరేషన్ చేసినాం కాబట్టి ఆ డిక్లరేషన్ తూతూ మంత్రంగా కొనసాగించాలా అనేటువంటి ఒక వ్యవహార శైలి దీంట్లో కనబడుతుంది. గణన చేసినారు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు, తప్పో ఒప్పో చేసినారు. వై ఇస్ దట్ రిపోర్ట్ ఈజ్ నాట్ టేబుల్డ్ ఇన్ ద అసెంబ్లీ అండి? ఆ రిపోర్ట్ ఇంతవరకు కూడా ప్రజల దృష్టికి ఎందుకు పెట్టుకొచ్చే ప్రయత్నం చేయలేదు? ఇదంతా కూడా ఏదో ఆష్పాష్గా చేసేసి ప్రజలను మభ్యపెట్టేసి రేపు ఏమైనా రాగూడని అవాంతరాలు వస్తే మేము చేసేది చేసినా మేమేం చేయాలో అవాంతరాలు వచ్చినాయని చెప్పని చేతులు దులుపుకపోయేటువంటి ఒక వ్యవహారం ఇవాళ ఈ ప్రభుత్వం దగ్గర కనబడతా ఉంది. ఎందుకు బిల్లు పంపిస్తావును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది ఈ అంశం మీదనే, మళ్ళీ నేను ఆర్డినెన్స్ పట్టుకొచ్చినానంటే ఇది లీగల్గా కాన్స్టిట్యూషనల్గా కాన్ఫ్లిక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎట్లా ఎదుర్కొని నిలబడుతుందో ప్రభుత్వం దయచేసి సమాధానం చెప్పాలని. 2% అని చెప్పని ఫ్లాట్గా నేను 42% ఇస్తా అంటే కూడా యూ కాంట్ జస్టిఫై, బికాస్ యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ ది అప్రాప్రియేట్ బ్యాక్వర్డ్నెస్. నువ్వు ఆ బ్యాక్వర్డ్నెస్ను సబ్స్టాన్షియేట్ చేస్తే నువ్వు 42 వస్తుందా 52 వస్తుందా అనేటువంటిది లెక్కల ద్వారా ఒక మ్యాథమెటిక్స్ ద్వారా ఎరేవ్ కావాలి. కానీ నేను 42 అన్నా కాబట్టి నేను 42 అంటున్నా అని చెప్పానంటే రేపు కోర్టులు దాన్ని ఒప్పుకుంటాయా ఒప్పుకోనట్టుగా పెద్ద పంచాయతీ. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి ఒక సాంకేతిక అవగాహన లేకుండా, ఒక సోషల్ సెన్సిటివిటీ లేకుండా కేవలం రాజకీయాల కోసం మేము ఇస్తున్నాం రేపు పొద్దుగాల కోర్టులు ఏమైనా లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక ధోరణి, ఒక బాధ్యతారాహిత్యం, ఒక క్యాలెస్నెస్ ఈ ప్రభుత్వం దగ్గర కనబడుతుంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది ఆషామాష వ్యవహారం కాదు, మా జీవితాలతో సంబంధించినటువంటిది. ఏళ్ల తరబడి పోరాటం చేస్తే ఈ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఒక కీలకమైన దశలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాగ్దానం చేసి దాటవేత ధోరణికి పాల్పడుతూ ఈ రకమైనటువంటి ఒక మోసపూరిత వైఖరిని విడనాడి సమగ్రమైనటువంటి ఒక పారదర్శకత ఇవ్వాల్సిన అవసరం ఉంది. జరిగినటువంటి క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నటువంటి ఆర్డినెన్స్ ద్వారా మేము రిజర్వేషన్లను సక్సెస్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి ధోరణి చూస్తుంటే ఒక విచిత్రంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అందరూ ఆలోచిస్తున్నారు. బీసీ సోదరులందరూ కూడా ఇంత సింపుల్గా ఇంత ఈజీగా కేవలం ఆర్డినెన్స్ ద్వారానే బీసీలకు న్యాయం చేయొచ్చు, 42% రిజర్వేషన్లు అమలు పరచవచ్చు, ఇంత ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అంటే ఈ దేశంలో ఉన్న 28 మంది ముఖ్యమంత్రులకు ఇంత ఆలోచన రాలేకపోయిందా? ఈ దేశంలో ఉన్న 28 మంది ముఖ్యమంత్రులకు అసలు ఏమాత్రం తెలివితేటలు లేవా? మేధావులు లేరా? ప్రజలు అర్థం చేసుకోవాలి. బీసీ సోదరులందరం కూడా అర్థం చేసుకున్నాం. మభ్య పెట్టడం, దాటవేయడం, కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్లు నేను కల్పిస్తానని చెప్పి బీసీ సోదరీమణుల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మరొక్కసారి స్థానిక సంస్థల ఎన్నికల ముందు హైకోర్టు మొట్టికాయలతో సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్లు జరపాలనే ప్రక్రియను దాన్ని ఆపాలనో లేదంటే బీసీ సోదరులను మభ్యపెట్టాలనో మేము చేస్తున్నాము. మేము ఎక్కడి నుంచి కాకపోయినా ఒక పక్క నుంచి మిత్రులందరూ చెప్పినట్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి దగ్గర పంపించిన ఫైల్ పెండింగ్ ఉండగా గవర్నర్ గారు అక్కడికే పంపారు. మరొక ఫైల్ని ఆర్డినెన్స్ ఫైల్ ఇదే గవర్నర్ గారు మళ్ళీ దీన్ని క్లియర్ చేస్తారట. ఇంత సింపుల్గా జరిగే ప్రక్రియ అయితే ఇంతకాలం ఎందుకు వెయిట్ చేయాలి? విధంగా కూడా తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇచ్చేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. చట్టసభల్లో పెట్టి చేయండి, మీరు పార్లమెంట్లో బిల్లులు పెట్టే విధంగా మీ ఎంపీలు 100 మంది ఉన్నారు, కొట్లాడండి, దానికి మేము సపోర్ట్ చేస్తాం. అసెంబ్లీలో కూడా అందరూ సపోర్ట్ చేసి బిల్లు పాస్ చేయించి పంపడం జరిగింది.